ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఈ దగ్గరలో ఒక మందిరానికి వెళ్ళడం జరిగింది సండే సర్వీస్ కోసం. సో ఈ పాత మందిరం ఏదైతే ఉందో దీని మీదుగానే పోవటం జరిగింది, దీని మీదుగానే రావడం జరిగింది. ఇది చూసినప్పుడు చాలా బాధ, దుఃఖం. ఎందుకు అంటే దీన్ని చాలా కష్టపడి రాత్రింబగళ్ళు ఇక్కడే ఉండి ఇదంతా కూడా నీట్గా చేపించేసి, ఆ కిటికీలన్నీ తీసేపిచ్చేసి, ఈ డోర్స్ కూడా తీసేపిచ్చేసి కొత్తవి పెట్టిద్దామని చాలా ఆలోచన కలిగి మొత్తం పెయింట్ వేసి రీఓపెన్ చేద్దామని క్రిస్మస్ నుంచి అనుకుంటే మధ్యలో వెలుగుదూత వేసుకొని కొంతమంది వచ్చారు. ఓకే, సంస్థ వాళ్ళదే అయినప్పటికీ సంస్థ స్థాపించిన వాళ్ళు మంచోళ్ళే, మిషనరీస్ మంచోళ్ళే. ఇప్పుడంతా అదొక రకమైన కాపర్లు. వీళ్ళు వెలుగుదూత వేసుకొని క్రైస్తవుల మీదనే కేసులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇదంతా బాగు చేయించినందుకు నేరంగాను చిత్రీకరించి, నన్ను ఒక దొంగగా చిత్రీకరించి, కబ్జాదారుడిగా చిత్రీకరించి, ఒక మోసగాడిగా చిత్రీకరించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. సరే, ఇంక ఇది మాకు సంబంధం లేదులే, మీరే చేయించుకోండి చెప్పేసాం. కనీసం ఆ కిటికీలు, ఆ డోర్లు పెట్టించేసి పెయింట్ వేయించన్నా వదిలేసి వెళ్ళిపోతాం, మీరే నడిపించుకుంటే కూడా మాకు అవసరం లేదు, మాకు చేత కదా, మా దగ్గర డబ్బులు లేవన్నట్టుగా మాట్లాడారు. కానీ ఇప్పటి వరకు దగ్గర 6 నెలలు దాటిపోయింది. ఇంతవరకు ఒక నాదుడు కూడా దీన్ని పట్టించుకున్న నాదుడు లేడు. ఇప్పుడు దాకా మీరు చూసారు, అక్కడ చూసినట్లయితే మందు సీసాలు ఇప్పటికీ అట్లాగే ఉన్నాయి. ఒక త్రాగుడు బోతోళ్ళు ఒక అడ్డాగా మార్చుకున్నారు ఈ మందిరాన్ని. చాలా బాధాకరం. ఈ మందిరం గురించి మీరంతా ప్రార్థించండి. వాళ్ళకి ఎవరైతే ముందుండి నాయకులు నడిపిస్తున్నారని అనుకుంటున్నారో వాళ్ళందరికీ నిజమైన మారు మనసు రావాలి. ముందు అసలు వాళ్ళు రక్షణలో ఉన్నారో లేరో కూడా తెలుసుకోవాలి. సరైన బుద్ధి, గుణపాఠం చెప్పి ప్రభు వాళ్ళని మొత్తి వాళ్ళతోటే ఈ పని అంతా కూడా చేపించేలాగా మీరంతా కూడా ప్రార్థించండి. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఈ రోజుల్లో పాస్టర్లు ఎలా ఉన్నారో మన వాక్యం నుంచి కొన్ని మాట్లాడుకుందాం. దేవుని వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 2వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలీల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవాలని కదా, వీళ్ళు ఎక్కడ మేపుతున్నారండి గొర్రెల్ని? వీళ్ళు మేయటానికే సరిపోతుంది. ఈ కాపర్లు ఎవరైతే ఉన్నారో ఈ గొర్రెల మొత్తాన్ని చెదరగొట్టేశారు. అందుకని దయచేసి మీరంతా కూడా వీళ్ళ కోసం ప్రార్థించండి. అట్లాగే 8వ వచనం ఏం చెప్తుందంటే, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 8వ వచనం, కాపర్లు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకల అడవి మృగములకు ఆహారం మాయను. కాపర్లు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకుందరు కానీ గొర్రెలను మేపరు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అర్థమైందండి? తమ కడుపు నింపుకోవడానికే ఈ కాపర్లంతా తిరుగుతున్నారు కానీ గొర్రెలు మేపట్లేదు.